స్టూడెంట్స్ ఇంక స్టార్ట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ అండ్ టెక్ యూట్యూబ్ ఛానల్. అయితే వీడియోలో నేను మరో క్వశ్చన్ తోటి మీ ముందుకు వచ్చాను. అదేంటి అనేది తెలుసుకోబోయే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఫ్లిప్కార్ట్ నుంచి మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫ్లిప్కార్ట్ ప్రాసెస్ హైరింగ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అన్నట్టు. ఫ్లిప్కార్ట్ అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. ఓకేనా? అయ్యాక కమ్యూనికేషన్ అనేది వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. ఓకేనా? ఫ్లిప్కార్ట్ తరపు నుంచి మనకి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ నుంచి 3 years వరకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. శాలరీ కూడా 1.75 lakhs నుంచి 3 lakhs పర్ యానం వరకు అయితే మనకి శాలరీ అయితే ఉంది. ఓకేనా? ఓపెనింగ్ చూసుకుంటే 100 ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంచి అవకాశం ఇదైతే. ఓకేనా? ఇప్పుడు జాబ్ హైలైట్ చూసుకుంటే ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్, రొటేషనల్ అన్నట్టు. ఓకేనా? ఇదైతే మనకి రొటేషనల్ షిఫ్ట్ అన్నట్టు. 24/7 ఉంటుంది మనకైతే. మేల్ అండ్ ఫీమేల్కి అయితే ఇద్దరికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకైతే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెనిఫిట్ అన్నట్టు. ఓకేనా? ఇదైతే ఫ్లిప్కార్ట్ ప్రాసెస్ హైరింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్. ఇదైతే మనకు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అంటే తెలుసు కదా, మనకి ఏదైనా ప్రోడక్ట్ ఉన్నప్పుడు మన ఫ్లిప్కార్ట్లో కొన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఇష్యూ అవుతుంది, లేకుంటే పేమెంట్ ఇష్యూ, లేకుంటే ప్రొడక్ట్ ఇష్యూ ఉంటుంది కదా. ఆ ఇష్యూస్ అనేది మనకి కాల్ చేస్తారు. మనం వాళ్ళకి మాట్లాడి మనకు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. మనకు పేమెంట్ ఇష్యూ అయినా, ఆర్డర్ ఇష్యూ అయినా. ఓకేనా? టోటల్ ఇది చార్ట్ ప్రాసెస్లో ఉంటుంది. సమ్ టైమ్స్ ఇటు కాల్ కాల్స్ కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచే ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. శాలరీ కూడా బాగుంది, 3 lakhs పర్ యానం దాకా ఉంది కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే లాంగ్వేజ్ చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ హిందీ బాగా రావాలన్నట్టు మనకైతే. ఓకేనా? తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ప్రీమియం జాబ్ ప్రాసెస్. ఇది మనకు ఆ, ఎట్లా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా ఉండాలి. ఇప్పుడైతే ప్రీమియం అంటే మనకు ఒక క్వాలిటీగా మనము ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా మనకైతే మనం చార్జ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ అనేది పెద్ద కంపెనీ కాబట్టి. ఓకేనా? ఏదైతే మనకు రొటేషనల్ షిఫ్ట్ అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. మనకు సండే వీక్ ఆఫ్ అనేది ఉండదు, రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది. వీక్లీ ఒక 1 day ఉంటుంది మనకైతే. ఓకేనా? 6 days వర్కింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? మనం ఆఫీస్కి వెళ్తే మనం ఖచ్చితంగా ఆఫీస్లోనే వర్క్ చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. ఓకేనా? ఇది 24/7 షిఫ్ట్ ఉంటుంది. మనకైతే నైట్ షిఫ్ట్ ఉంటుంది, మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. ఇట్లా మన షిఫ్ట్ బట్టి వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. రోల్ చూసుకుంటే కస్టమర్ సర్వీస్ రోల్ కాబట్టి ఏం కాదు, మనకైతే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ అనేది మంచి కంపెనీ, మనకి శాలరీ కూడా మంచిగా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఓకేనా? ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. జస్ట్ 2 days బ్యాకే పోస్ట్ అయింది కాబట్టి వెంటనే అప్లై చేయండి. మనకైతే ఒక 1 week to 10 days ఖచ్చితంగా టైం పడుతుంది మెయిల్కి. ఓకేనా? ఎవరికి జాబ్ రావట్లేరు అని ఆ, భయపడకండి, ఖచ్చితంగా వస్తుంది. ఏంటంటే మన రెజ్యూమ్ అనేది ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? మన రెజ్యూమ్ బట్టే మనకి మెయిల్ అనేది వస్తుందా రావట్లేదని తెలుస్తుంది. మనం రెజ్యూమ్ అనేది కీవర్డ్స్ అవన్నీ కరెక్ట్ పెట్టుకొని మనకి ఈ రోల్కి మనం కరెక్ట్ సెట్ అయ్యేలాగా మనం రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని మనం అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, అప్పుడు అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై బటన్ అప్లై అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. చూసారా, ఇక్కడ అప్లై అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.